శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరానమే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి ముందుగా. సో శ్రీరామచంద్రమూర్తి ఎంతో నీతికి, న్యాయానికి, ధర్మానికి ఒక ఆదర్శ పురుషుడిగా మనం చెప్పుకుంటాం. అలాగే శ్రీరామనవమి ఈ రోజునే మనం ఎందుకు జరుపుకుంటామంటే కనుక, శ్రీరామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో త్రేతాయుగంలో సరిగ్గా అభిజిత్తు ముహూర్తం అంటే 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు దశరథ కౌసల్య దంపతులకు ఈయనైతే జన్మించారనమాట. అలాగే శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాల వనవాసం తర్వాత రావణాసుడి సంహారం చేసిన తరువాత అయోధ్యలో అడుగు పెట్టింది కూడా ఈ చైత్రశుద్ధ నవమి రోజునే. అలాగే శ్రీరామచంద్రమూర్తి సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ చైత్రశుద్ధి నవమి రోజునే. కాబట్టి మనం శ్రీరామనవమి అంగరంగ వైభవంగా, సీతారామ కళ్యాణం కూడా ప్రతి ఊరిలో అంగరంగ వైభవంగా ఈ రోజున జరుపుకుంటాం. సో ఇంకా శ్రీరామనవమి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది. సో వెళ్ళి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.